శ్రీకాళహస్తిలో ఏడుపాయల గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు. దక్షిణ కైలాసనాథుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తి క్షేత్రంలో ఏడుపాయల గంగమ్మ జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి ఏడుపాయల గంగమ్మ కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకుని తమ తమ చెప్పరాల వద్దకు వెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. 7 గంగమ్మల జాతర ప్రారంభించారు. స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు 7 గంగమ్మలకి సారించుకుంటూ మరి ఈరోజు మెయిన్ టెంపుల్ రావడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపు మేమంతా కోరింది ఒకటి, శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాలి. పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాలి. పైగా ఇక్కడ మీరు గౌరవించాల్సిన ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో పెరుగుతూ ఉన్నారు, స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు. హైటెక్ లెవెల్లో ఈ 21st సెంచరీలో ఉండే దీనిలో జాతర అంటే ఏంటి, అసలు మనకి 7 గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారీస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకు బొట్టు పట్టి కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడు ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతాం. అట్లనే వచ్చే ఆదివారం సాయంత్రం 3 గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా పూనుకుని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను. రేణిగుంటలో పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ కూడా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ హైవేస్ అంటారు. ఎందుకంటే కల్చర్, ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసింది కేవలం ఆయన కాబట్టి దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా. సో బాబు దారు దా
వెనకాలేసండి నా ట్రక్కులో ముసిదే పడిపోతాను. జాగ్రత్త శ్రీరామ అమ్మవారికి వెళ్ళాలా.